మీరు పశ్చాత్తాపం చేశారు, పాపాలను ఒప్పుకున్నారు, దేవుని చిత్తానికి తిరిగొచ్చారు. కానీ ఏదో లోపించినట్టు అనిపిస్తోందా? మనస్సు సంతృప్తిగా లేదా? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు పశ్చాత్తాపం చేసిన తర్వాత కూడా ఆధ్యాత్మికంగా ఖాళీగా ఉండడానికి 5 రహస్య కారణాలు. ఆఖరి వరకు చూడండి, మిమ్మల్ని ఇది మార్చేస్తుంది. మొదటి, మీరు క్షమించడంలో విఫలమవుతున్నారు. మీరు దేవుని క్షమాపణ కోరారు, కానీ ఇతరులను క్షమించలేకపోతున్నారు. ప్రభువు యేసు స్పష్టంగా చెప్పారు, మీరు ఇతరులను క్షమించనిచో పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు. మత్తయి 6:15. అంతర్గతంగా మన ద్వేషం, బాధలు నెత్తిన పెట్టుకుని ఉంటే మన ఆత్మకు విశ్రాంతి ఉండదు. రెండవది, మీరు దేవుని ప్రేమను నిజంగా అంగీకరించలేకపోతున్నారు. పాపాల క్షమాపణ కోరినా ఇంకా మన హృదయంలో నేను దీన్ని అర్హుడిని కాను అనే తప్పుడు భావన మిగిలే ఉంటుంది. దేవుడు మన పాపాల్ని మరిచిపోతాడు, మనం మాత్రం మనల్ని మనమే శిక్షించుకుంటాం. దేవుని ప్రేమను పూర్తిగా అంగీకరించకపోతే ఆత్మకు ఆహ్లాదం ఉండదు. మూడవది, మీరు దేవునితో సంబంధాన్ని అభివృద్ధి చేయడం మానేశారు. పశ్చాత్తాపమో ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత రోజురోజుకి దేవునితో సంబంధం పెంచుకుంటేనే ఆధ్యాత్మిక జీవితం పరిపక్వమవుతుంది. ప్రార్థన, ధ్యానం, బైబిల్ అధ్యయనం లేకుండా మన ఆత్మ బలహీనపడుతుంది. పాపం వదిలిన పరలోక పితతో సంభాషణ లేకుంటే ఖాళీతనం వస్తుంది. నాలుగవది, మీరు పాత మనస్తత్వాన్ని పూర్తిగా వదలలేకపోతున్నారు. పశ్చాత్తాపం చేసిన పాత పాపపు జీవితపు గుర్తులు, అలవాట్లు మనల్ని వెనక్కి లాక్కెళ్తుంటాయి. దేవుడు మనకి కొత్త జీవితం ఇచ్చినప్పటికీ మనం అప్పుడప్పుడు పాత మనస్తత్వంలోకి జారిపోతూ ఉంటాం. దీంతో మనసులో తలాంతో బలహీనత ఏర్పడి ఆధ్యాత్మికంగా శూన్యత ఏర్పడుతుంది. ఐదవది, మీరు పుణ్యాత్మను పూర్తిగా అనుభవించలేదు. పశ్చాత్తాపం తర్వాత మన హృదయం పుణ్యాత్మతో నిండి ఉండాలి. ఆయన శాంతి, ఆనందం మనలో ఉండాలి. కానీ మనం కొన్ని విషయాల్లో మన నియంత్రణనే నమ్ముతూ ఆయన్ని పూర్తిగా ఆహ్వానించకపోతే ఆ శూన్యత వస్తుంది. పుణ్యాత్మ ఫలములు ప్రేమ, ఆనందం, శాంతి. గలతీయులు 5:22. ఆ ఫలితాలు మన జీవితంలో లేకపోతే ఖాళీగా అనిపించడం సహజం. ఇవన్నీ గమనించండి. దేవుడు కేవలం పాపాలను క్షమించేవాడు కాదు, ఆత్మను నింపేవాడు, జీవితాన్ని మార్చేవాడు. ఆయన ప్రేమను అంగీకరించండి, ఆత్మతో నిండి ఉండండి. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే వీడియోను షేర్ చేయండి. మీరు ఒక్కరే కాదు, చాలామందికి ఇది అవసరం.